కీర్తనలు 19వ అధ్యాయంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములన్నీ దేవుని మహిమను వివరించాలి. నాశనం అయిపోయేది మాత్రం మనుష్యులున్న ఆకాశం. అంటే మనం పైకి కనబడుతుందే నక్షత్రాలతో, అది పోద్ది. ఆకాశములు ఎన్నున్నాయి. తండ్రి అంటున్నాడు, దావీదు గారు కానీ సొలొమోను రాజు గారు కానీ అతనికి ఇల్లు కట్టాలనుకుంటారు, దేవాలయ నిర్మాణం. అప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసు కదా మీకు? మహాకాశములు పట్టజాలని ఆకాశములు, మహాకాశములు. మళ్ళీ ఇక్కడికి రాగానే మహాకాశాలు ఉన్నాయా అంటే మన ఆకాశం చాలా చిన్నది. కానీ శాస్త్రవేత్తలకు అది అంతుపట్టడం లేదు. శాస్త్రవేత్తలకు అది అంతుపట్టడం లేదు ఆకాశం ఎంతుందో అనేది. ఇప్పటికీ దాని అంచులు వాళ్ళకి తెలియక ఎక్స్పెరిమెంట్స్లో ఉన్నారు వాళ్ళు. కనుక ఆకాశము అంటే మనమున్న భూమిపై ఉన్న ఆకాశములు అంటే దీనిపైన ఉన్న ఆకాశములు, ఇంకా మహాకాశములు. దేవుడు ఏది అనవసరంగా ఏ పదాలను ఉపయోగించడు. దేవుడు ఏ పదాలు అనవసరంగా ఉపయోగించడు. మనం అయితే మాటల్లో ఎన్నో తప్పులు జారిపోతాం.